అయితే మీ ప్రీవియస్‌గా చెప్పిన వీడియోలో ఫుల్ వీడియో పెడతా అన్నా కదా! అదే వీడియో అనమాట. అయితే ఇది ఎలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పేసి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అయితే వాగులో ఎళ్తుంటే బండనేది ఆగిపోయిందనమాట. ఆగిపోంగాల్నే మనిషి దిగి బండి స్టార్ట్ చేద్దామని చూశారు. అయితే వాటర్ ఫోర్స్‌కి ఏమైందంటే బండనేసి ఆయన మీద పడిందనమాట. ఆ ఫోర్స్‌కి వాటర్ ఎక్కువ వస్తున్నాయి, ఫ్లో అవుతుంది. అయితే ఆ బండి అతని మీద పడేసరికి అతను కూడా వాటర్‌లో పడిపోయారనమాట. అయితే అక్కడ మనం చూసినోళ్ళు చెప్పారు. మనకు కూడా తెలీదు. అంటే మా ఊర్లో కూడా ఉన్నారనమాట అక్కడ. చూసారంట వాళ్ళు చెప్పారు. నాకు కూడా తెలీదు అంతగా. అయితే అదే వాటర్‌లో నేను కూడా వచ్చాననమాట. అటు నుంచి బత్తినపాడు నుంచి కంచాలకెళ్ళాను. అదే వాటర్‌లో. నేను వెళ్ళేటప్పుడు అయితే ఫ్లోటింగ్ అంత లేదు. కానీ నేను వచ్చేటప్పుడు మాత్రం ఫ్లోటింగ్ ఎక్కువుంది. సర్లే వెళ్దాం అనుకునే లోపల ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి కొంతమంది జనాలు ఉన్నారనమాట. సర్లే ఏందని అడిగితే ఈ మ్యాటర్ మొత్తం చెప్పారనమాట వాళ్ళు కూడా నాకు. అయితే గజేతగాళ్ళు వచ్చేసి మొత్తం చెక్ చేశారు. పాపం వాళ్ళు కూడా 2, 3 గంటలు చూసారనమాట. వాళ్ళకి దొరకలేదు పాపం. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు పొద్దున్నే వచ్చేసారనమాట. వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్‌తో వాళ్ళు కూడా చెక్ చేశారనమాట. ఆ బోట్‌లో ఏసుకొని, లైఫ్ జాకెట్లు ఏసుకొని వాళ్ళు కూడా చెక్ చేశారు. పాపం ఎంతసేపు చూసారో వాళ్ళు కూడా కనపడలేదు. కనపడకపోయినా సరే వాళ్ళు కూడా బోట్‌లో ఏసేసుకొని వాటర్‌ని అటు ఇటు అనేసారు. అంటే బాడీ ఏమన్నా ఇరుక్కుపోయిందేమో. ఇరుక్కుపోతే ఆ వాటర్ ఫ్లో ఇంక పైకొచ్చేద్దామని చెప్పేసి వెహికల్ పైకి లేపి తిప్పేసారనమాట ఇలాగా. అయినా సరే దొరకలేదు. సర్లే అని చెప్పేసి మీకు కనపడుతుంది చూసారు లెఫ్ట్ సైడ్‌లో అమలకంపలో ఇరుక్కుపోతున్నారు చూసారా వాళ్ళు. అదే ప్లేస్‌లో ఉన్నారేమో అని డౌట్ వచ్చి వాళ్ళకి ఏం చేశారంటే గవర్నమెంటోళ్ళు అయి తీపియమన్నారనమాట అమలకంపలని. అయితే జేసీబీని పెట్టి తీయిచ్చారనమాట. తీపియంగాల్నే బాడీ అక్కడ ఉందని చెప్పేసి అన్నారు. అయితే బాడీని కూడా తీసేశారు. పోస్ట్‌మార్టం తీసుకెళ్లారు. అయితే ఇది ఎలా జరిగిందని చెప్పేసి మీకు ఫుల్ వీడియో పెడుతున్నా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కనిపించిద్దనమాట. ఆ బాడీ కనిపిస్తది. అలా ఎలా జరిగింది, ఏంటి, ఎలా తీశారని మొత్తం చూపించా దీంట్లో. చూడండి ఒకసారి అందరూ కూడాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. వీలైనంత వరకు షేర్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి లైక్ నాకు వేరే వీడియో చూడటానికి పాసిబుల్ అవుద్ది అనమాట. అయితే చివరికి ఆ మనిషి కూడా దొరికేశారనమాట. చూడండి ఎలా తీస్తున్నారో ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చేసి. ఆ ఇంటి సభ్యులైతే చాలా వాటికి కుమిలిపోతున్నారనమాట. ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు మనాది పడుతున్నారు. చాలా వాటికి ఏడుస్తున్నారు. 2 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మేము కూడా అక్కడే ఉన్నాం అనమాట. ఆ 2 డేస్ తర్వాత బాడీ ఎలా ఉందో ఏంటో కూడా ఎవరికీ తెలీదు. చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. ఎలా ఉంది అసలుకి ఏంటి ఆళ్ళకి అసలు ఉన్నారా లేరా అని చెప్పేసి డౌట్‌తో ఉన్నారనమాట చాలామంది. చివరాఖరికి తీసేసరికి అప్పుడు తెలిసింది అందరికి చనిపోయారని చెప్పేసి. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. చివరాఖరికైతే బాడీ తీసుకొని పోస్ట్‌మార్టం తీసుకెళ్ళిపోయారనమాట. మన కంచర్ల నుంచి నందిగం దగ్గరికి. అక్కడే పోస్ట్‌మార్టం చేస్తారు మన కంచర్లో. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.